ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు పూర్తవడంతో పాలనాపరంగా, రాజకీయంగా 7 నెలల పనితీరుపై సమీక్ష మొదలైంది. ఇదే సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అమరావతికి వచ్చి సీఎం చంద్రబాబు నివాసంలో డిన్నర్కు హాజరు కానున్నారు. పవన్తో పాటుగా కూటమి ముఖ్య నేతలతో అమిత్ షా ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం ఏపీకి రానుండగా ఈ మేరకు అధికారిక షెడ్యూల్ ఖరారైంది. ఢిల్లీ నుంచి సాయంత్రం 6 గంటలకు ప్రత్యేక విమానంలో బయలుదేరి రాత్రి 8:30 విజయవాడ విమానాశ్రయానికి, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి 9 గంటలకు చేరుకోనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూటమి ముఖ్య నేతలతో కలిసి ఆయన భోజనం చేయనున్నారు. కూటమి ప్రభుత్వ పాలన, రాష్ట్రానికి కేంద్రం నుంచి అందాల్సిన సహకారం, ఇతర ముఖ్యమైన అంశాలపై చర్చించనున్నారు. రాత్రి 10:30 విజయవాడలోని నోవాటెల్ హోటల్కు చేరుకొని అక్కడే రాత్రి బస చేస్తారు. ఆదివారం ఉదయం బీజేపీ రాష్ట్ర నేతలతో కాసేపు సమావేశమవనున్న అమిత్ షా 11:30 కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొండపావులూరులో ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్కు చేరుకొని అక్కడ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ సౌత్ క్యాంపస్ను ప్రారంభించనున్నారు. అక్కడ జరిగే సమావేశంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర హోంమంత్రి అనితతో పాటుగా ఉన్నతాధికారులతో కలిసి ఆయన పాల్గొనున్నారు. విభజన చట్టం ప్రకారం ఎన్ఐడిఎం ప్రాంగణానికి విజయవాడ సమీపంలో 2018 మే 22న అప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా శంకుస్థాపన జరగగా ఇప్పటికే ఆ నిర్మాణం పూర్తి చేసుకుంది. ఇక అమిత్ షా పర్యటన వేళ రాజకీయంగానూ కీలక చర్చ జరిగే అవకాశం ఉంది. ఏపీలో ఈ నెల 8న ప్రధాని పర్యటన జరగగా ఆ సమయంలో భారీ రోడ్ షో, బహిరంగ సభ నిర్వహించారు. ఇప్పుడు అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న అమిత్ షాకు సీఎం చంద్రబాబు తన నివాసంలో డిన్నర్ ఏర్పాటు చేశారు. పవన్తో పాటుగా కూటమి ముఖ్య నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. ఏపీకి కేంద్రం నుంచి అందుతున్న సహాయంతో పాటుగా ఏపీకి అందాల్సిన ఇతర అంశాలపైన, కూటమి భవిష్యత్ ప్రణాళికలు, ఉమ్మడి కార్యాచరణపైన ఈ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.